శ్రీమంతుడికైనా సామాన్యుడికైనా అష్టలక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. అందుకే శ్రావణ మాసంలో సువాసినులు వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈనాటి కార్యక్రమంలో ముఖ్య ఘట్టం వరలక్ష్మీదేవి వ్రత కథ. కథను ప్రారంభించవలసిందిగా గురువు గారిని కోరుతున్నాం. ఇందాక మనందరికీ రూపులు ఇవ్వడం జరిగింది కదా. అమ్మవారికి మనం రూపుని ఇవ్వడమా? బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యం అలా 48 నిమిషాలంటే ప్రతి ముహూర్తానికి మారుస్తూ సంవత్సరం మొత్తం మీద మారుస్తున్నప్పటికీ ఇంకా నగలు మిగిలిపోతూ ఉంటుంది ఆ తల్లికి. ఆవిడికి మనం రూపిచ్చామా? ఇది అవమానించడం కాదు అనిపిస్తుంది. కాదు 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 మనం సమర్పించింది అమ్మకి. రెండో విశేషం, మనం అనుకున్నటువంటి లక్ష్ముల్లో విద్యాలక్ష్మి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కావాలి, ఇస్తుంది తల్లి. కానీ మన సంతానానికి విద్య లేకపోయినట్టయితే ఏం ప్రయోజనం? అలాగే మనకి ధనం లేదనుకోండి, ఏం ప్రయోజనం? ఏవో అనవసరమైనటువంటి న్యాయ స్థానాల్లో ఏవేవేవో చిక్కులతో మానసికంగా బాధపడుతూ ఉన్నాం అనుకోండి, ఏం చెయ్యాలి? అంచేత ఏ అమ్మ ఉందో ఆ అమ్మ 6 లక్ష్ముల్లోనూ అన్ని లక్ష్ములుగాను అవుతూ ఏ లోటు ఎవరికి ఉందో ఆ లోటుని తీర్చేటటువంటిది, ఆ లోటుని వరంగా మీకు ప్రసాదించేది తల్లి ఎవరు? వరలక్ష్మీదేవి. అది మీరు చేసేది. ఈ వ్రతానికి అమోఘమైన కథ ఉంది. ఆ కథ వరలక్ష్మీ వ్రత కథగా అద్భుతమైన కథ. కథకి ఎప్పుడు పై కథ ఉంటుంది, పై కథకి అంతరర్థంగా లోకథ ఒకటి ఉంటుంది. ఆ నగరం పేరు కుండినం, గుర్తుంచుకోండి. ఆ నగరం పేరు కుండినం. ఆ ఊళ్ళో చారుమతి అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడికి మాత్రమే కల్లో లక్ష్మీదేవి కనిపించింది. కనిపించి, అమ్మాయి శ్రావణ శుక్రవారం ఫలాని రోజున రాబోతుంది, బ్రహ్మాండమైనటువంటి ఆ రోజున శ్రావణ పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేయించు, అమోఘమైన శుభ ఫలితాలని ఇస్తాను అని చెప్పి ఆవిడ మాయమైపోయింది. ఎందుకని ఆవిడ కళ ఆవిడ చెప్తే వెంటనే అందరూ వచ్చారో తెలిసిన? పూర్వ రోజుల్లో ఓ పెద్ద ఆవిడని ఉంటూ ఉండేది. ఎవరికైనా సరే, ఏమండి కొత్త కోడలు తెచ్చుకుంటాం, ఎప్పుడు ముహూర్తం? ఆవిడ చెప్తూ ఉండేది. ఏమండి మా అమ్మాయికి ఫలాని వస్త్రాలు అవి పెడదాం అనుకుంటున్నాం, ఎప్పుడు మంచిది? ఆవిడ చెప్పేది. మనం ఆశ్వయుజ మాసంలో ఆటలు ఆడుకునేటటువంటి సందర్భంలో తల్లిగా అక్కడ కూర్చుని పిల్లలు ఎవరైనా సరే ఆ ఆటలో ఓడిపోతూ ఉంటే అమ్మని ముట్టుకుంటే కాదురా అనేవారు. అమ్మగా ఉంటూ ఉండేది. అంతేకాదు, ప్రత్యేకంగా గోరు అంటు ఆకుంటుందే, దాని పేరు గోరింటాకు కాదు, గోరుని అంటుకునే ఆకు. ఆడవాళ్ళందరూ నీళ్లతో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి గోరు పక్కన ఉండేటటువంటి సన్ననైన రంధ్రంలోకి వెళ్ళి ఇంతంత లావు గోరు చుట్లు వస్తాయి కాబట్టి ఇవి లేకుండా చేయగలిగిన శక్తి ఉన్న ఆకు పేరు గోరు అంటు ఆకు. అమ్మా మేమందరం గోరంటాకు అంత తెచ్చాం, నువ్వు ఒకసారి రుబ్బి పెట్టమంటే నేను చేస్తాను కదే అని చెప్పి మొత్తం అందరికీ కాసు గీసు అన్నీ వేసి బ్రహ్మాండంగా చేసి అందరికీ చేతుల్లో పెట్టేది. అంత తలలో నాలుకగా ఒక్కో పెద్ద ఆవిడ ఇప్పటికీ పల్లెటూళ్ళు అలా ఉన్నారు. అలాంటి పెద్ద ఆవిడ. అంచేత ఆ పెద్ద ఆమె నాకు ఈ కల వచ్చిందర్రా అని ఆడవాళ్ళతో అనగానే అమ్మా మేమందరం వస్తాం. ఎంత గొప్ప చూడండి. మీరు కూడా తల్లులారా చెప్తున్నా, మీ ఇంటి విషయం మీ వయసులో ఉన్న వాళ్ళకో, మీ పక్కింటి ఆవిడకో, ఎదురింటి ఆవిడకో, వెనకింటి ఆవిడకో చెప్తే వాళ్ళ పైత్యం కూడా జోడించి ఊరంతా టంకేస్తారు. వద్దు. ఓ పెద్ద ఆవిడని ఆలోచించుకోండి. ఆవిడకి చెప్తే అందరికీ మంచి ఆవిడ కదా. ఆవిడ అందరికీ ఏం చేయాలో చేస్తుంది. అంచేతనే ఆవిడ పేరు చారుమతి. చారు ఆకర్షించేటటువంటి మతి బుద్ధి కలిగింది ఆవిడ. కుండినము అనే నగరం పేరు అనుకున్నాగా. కుండ అంటే ఇది తల, బోర్లించిన కుండలా ఉంటుంది ఎవ్వరి తలైనా సరే. ఆ కుండ ఏదైతే ఉందో అది కుండినము కాబట్టి ఆ నగరం పేరు. దాని యందు ఉండేటటువంటి ఆలోచనలన్నీ కలిగి ఉండేటటువంటి పట్టణం ఒక స్త్రీ, ఆవిడ పేరు చారుమతి.
ఈ కుండమునందు చక్కనైనటువంటి ఆలోచన కలిగిన ఒక తల్లి ఉంది. ఆవిడ అందరికీ ఇంత సేవ చేస్తూ ఉండేది, అందరికీ నిస్వార్థంగా సొమ్ము తీసుకోకుండా చేసేది. కాబట్టి చారుమతి అంచేత ఆవిడలోకే కలలో రూపంలో రాత్రిలో వచ్చింది. వస్తే ఆవిడ ఏం చేసింది, ఇలా చేస్తే మీ అందరికీ డబ్బు ప్రసాదిస్తానే అంది. కుండ అంటే తల అనుకున్నాగా, దాని ఎందు ఆలోచనలు వస్తూ ఉంటాయిగా, ఆలోచనలన్నీ మంచి మతితో చెప్పేది. కాబట్టి ఆమెకే వస్తే ఆవిడ మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచింది. పిలిచేటప్పుడు ఇది బాగా గుర్తుంచుకోవాలి ఆడవాళ్ళు. పిలిచేటప్పుడు 2-3 అడిగారు, అమ్మా దేనికని. చెప్పను. లోకంలో ఆడవాళ్ళు సహజంగా సమావేశం చేసుకునేటప్పుడు సందర్భంలో ఫలానా 4వ తేదీని సమావేశం అనగానే ఏమిటి అంటారు. ఈవిడేదో చెప్తుంది, ఇది అయితే మేము రాం అంచేత ఏం చేయాలి, సమావేశం అనగానే దానికి సంబంధించింది ఏమిటని చెప్పకూడదు. మన మీద నిజమైన ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు, లేకపోతే వాళ్ళ కర్మ. అవునా? ఆవిడ చెప్పను అందంతే. ఎంత గొప్ప మాట చూడండి. మొత్తం అందరూ ఆ రోజున వచ్చారు. వచ్చిన తర్వాత రాబోయేటటువంటి ఏ శుక్రవారం ఉందో ఆ శుక్రవారం నాడు చేయవలసిన వ్రత విధానాన్ని వాళ్ళందరికీ ప్రబోధించింది. ఇదిగో ఇలా, అమ్మాయి పసుపు చీరలు కట్టుకుని కొందరండి విష్ణువుకి ప్రీతికరం, ఎర్రని చీరలు కట్టుకుని కొందరండి లక్ష్మీదేవికి ప్రీతికరం, పసుపు కుంకుమ చీరలతో మొత్తం అంతా నిండిపోవాలి మన భవనం. అలాగేనమ్మా, నువ్వేం చెప్తే కాదంటాం మేము. అందరూ గోరంటాకులను పెట్టుకురండి, తప్పకొస్తావమ్మా. గోరంటాకు మనలో హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలియజేస్తుంది. కాళ్ళకి చేతులకి నీరు కానుంటే తగ్గిస్తుంది, గుర్తుంచుకోండి. ఇంకా చాలా ఉంది. అలా అందరికీ చెప్పగానే వాళ్ళందరూ ఖచ్చితమైన సమయానికి వచ్చారు. ఎప్పుడు ఎలా అయితే చేయిస్తున్నారో భక్తి టీవీ వారు మన మీది ఇష్టంతో, శ్రద్ధతో, అభిమానంతో చేయిస్తున్నారో అలా బ్రహ్మాండంగా అభిషేకాలు ఈ చేయవలసినటువంటి అంతటినీ చేసింది. చేయించింది ఆవిడ. వీళ్ళు అలాగే చేశారు. చేసిన తర్వాత ఒక్కసారి అందరూ లేచారు. ప్రదక్షిణాన్ని చేస్తుంటే కాలి నిండా బంగారపు గజ్జలు గలగల గలగల ఉన్నాయి. అబ్బో, నడువులు ఒక్కసారి పట్టుకోగానే అందరికీ వడ్డాణాలు వచ్చాయి. అంతేకాదు, ఒకసారిలో భుజాన్ని తడువుకోగానే బాహుపుర్లు వచ్చాయి. ఇక్కడ ఇలా ఇలా అనగానే కంకణాలు వచ్చాయి. ఇలా చెవుల్ని అనుకోగానే బ్రహ్మాండమైన బంగారు జూకాలు వచ్చాయి, ఏర్పడాయి. అలా అయిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందపడి, అమ్మా చాలా సంతోషించామని, మీ అందరికీ ఇంత ఇచ్చానుగా నాకేమిటి అని అడగల. అంచేతనే ఆవిడ పేరేమిటి, చారుమతి. కుండిన అనే నగరం. ఈ ఉండేటటువంటి దీంట్లో ఉండే ఆలోచనలన్నీ అమోఘంగా ఉన్నాయి. కాబట్టి అలాంటి స్త్రీకే లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది. మీకు అలా రావచ్చు, సరైనటువంటి పద్ధతిగా 10 మందిని సరైన తీరులో చూస్తూ ఉండినట్లయితే. ఈ వ్రతం అంతా చేసిన తర్వాత మొత్తం ఎవరి పురుషులు అంటే ఎవరి భర్తలు ఎవరో వాళ్ళకు సంబంధించినటువంటి యథాశక్తి వాహనాల మీద వచ్చి ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళారు. అబ్బో, లక్ష్మీదేవి ఎంత గొప్పది, ఎంత చక్కగా అమ్మవారు చేసిందో, ఈ పూజలన్నింటినీ వ్రతాలన్నింటినీ చేయించిందో. అలా వాళ్ళందరూ అనుకున్నారు, పై సంవత్సరం మనంగా ఈ వ్రతాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఎవరి నేతృత్వంలో, ఈవిడ ఆధ్వర్యంలోనే చేయించుకుందాం. ఇలా ఆవిడ చేయించడం మనం చేయడం కాదు, మనం కూడా అందరికీ చేయిద్దాం అని అనుకున్నారు. కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని మీరు కూడా మీకు తెలిసినటువంటి విధానంలో మీరు కూడా చుట్టూరా చేస్తూ ప్రచారాన్ని కానీ చేయిస్తే అందరికీ వరలక్ష్మి అనుగ్రహం లభించి తీరుతుంది. ఎంత గొప్ప మాట ఇది. ఆ రోజుల్లో ఎప్పుడూ కూడా పసుపు, కుంకుమ, కాటుక అనే వాటిని ఎవరికి వాళ్ళు అంగళలో తెచ్చుకునేవారు కాదు. నడుము విరగినటువంటి పసుపు కొమ్ముల్ని ప్రత్యేకంగా ఎక్కడైతే పసుపు రైతున్నాడో అక్కడికి వెళ్ళి తెచ్చుకొని దాన్ని ఎలా ఆడించుకోవాలో తెలిసినటువంటి వారి ద్వారా ఆడించుకుని తెచ్చుకునేవారు. అది వంటల్లో వేసుకోవచ్చు, ముఖానికి రాసుకోవచ్చు. ఏ విధమైన దద్దుర్లు, పొక్కులు అవి ఇవి రావు. అంగళ్ళలో వాడికి తప్పులేదు, అది నిలవండాలి కాబట్టి, లేకపోతే పొట్టిపోతుంది కాబట్టి ఏవేవో రాసాయనిక పదార్థాలంటే కెమికల్స్ వాడతాడు, తప్పదు. అది ఆయన తప్పు కాదు, అంగడి వర్తకుని లక్షణమేది. అంచేతనే కైలాసకు నోము ఏర్పాటు చేస్తారు. నోము ఏర్పాటు చేసి
అక్కడ పసుపు కుంకుమ ఎలా చేయాలో చూపిస్తారు. చూపించి ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మౌనంగా దాన్ని ఇవ్వాలి అన్నారు. ఎంత గొప్ప విషయం! ఇదిగో మూతికి గడ్డ కట్టుకుని స్వయంగా దాన్ని పంచుతారు. మీ లక్షణం అమ్మవారికి బాగా తెలుసుగా మరి. అంచేత అలా మూతికి గుడ్డ కట్టేసేసి అందరికీ పంచేవారు. ఆ రోజునే కాటుకని కూడా చేయించేవారు. ఈ శ్రావణ మాసం మొత్తం మీద వచ్చే రోగాలు కంటికి వస్తాయి, ముఖానికి వస్తాయి, పాదాలకు వస్తాయి, అరచేతులకు వస్తాయి. అరచేతులకి గోరింటాకులు, పాదాలకి మనం వేసుకునేటటువంటి పసుపు పూసుకోవడం. అదేని ఎంత గొప్ప మాట అది. నువ్వు నీ ఇంటి లక్ష్మివి, నేను నా ఇంటి లక్ష్మిని. ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః. పేరు అనడమే పేరంటం అంటే. ఓ సుగుణ నేను వచ్చానే అని చెప్పి కుంకుమ బొట్టు పెట్టి మళ్ళీ బొట్టు పెట్టించుకుని మా ఇంట్లో ఫలానా రోజున పేరు అనడం జరిగిందిగా రా అని చెప్పి అలా పిలిచారనుకోండి. నీ ఇంటి లక్ష్మి నువ్వు, నా ఇంటి లక్ష్మి నేను. మన ఇద్దరిని అలా రక్షిస్తూ ఉండేది ఈ వరలక్ష్మి. కాబట్టి ఆవిడికి నమస్కరిద్దామని. ఎదురింటి స్త్రీని లక్ష్మిగా అంత సమానంగా భావించగలిగిన శక్తి లక్షణం వరలక్ష్మి వ్రతం ద్వారా మనం నేర్చుకోవాలి. ఇలా అనేకమైన విశేషాలై సమయం అంటూ ఒకటి ఉంది కాబట్టి అందుకోసం నేను ముగిస్తున్నాను. అనేకమైన విశేషాలని గమనించుకోండి. ఇవన్నీ మనం తెలుసుకుందాం, ఆచరణలో పెడదాం. అందుకోసమే భక్తి టీవీ వారు ఇంతటి శ్రద్ధ విశ్వాసాలు అమ్మవారి మీద కలిగి మన మీది అభిమానంతో ఇంత గొప్పగా చేయిస్తున్నారు. స్వస్తి.